5 ఏళ్లుగా ఒక దళిత బిడ్డ నిన్ను ముఖ్యమంత్రి చేద్దామని ప్రయత్నం చేస్తే జైలుకి పోతే ఈనాటికి కూడా నీకు కనికరం లేకోకుండా ఆ కుటుంబం మీద కానీ వాడి మీద కానీ నీవు కోర్టుకు పోకోకుండా నో అబ్జెక్షన్ నేను రావవసరం లేదు కేసు కొట్టేయండి అని చెప్పి లెటర్ ఇవ్వకోకుండా డ్రామాలు ఆడుతున్నావంటే నీకు అసలు నీ గురించి ఆలోచించేవాడి గురించి కూడా నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? ఇంత పనిష్మెంట్ నిన్ను ముఖ్యమంత్రి చేద్దామని వాడు ప్రయత్నం చేస్తే వాడిని 5 ఏళ్లుగా 5.5 ఏళ్లుగా జైల్లో పెట్టి ఈ డ్రామాలేంటి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఈ విషయంలో బేషరతుగా ఆయన కనుక రిలీజ్ చేయించలేకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవడైతే నీ మీద హత్యా ప్రయత్నం చేశాడని ఎన్ఐఏకి కేసు ఇప్పించుకుని నువ్వు డ్రామాలు ఆడుతున్నావో ఆ కేసును విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోడికత్తి సీనుకి మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక కోడికత్తి కేసు విషయమే కాదు, ఈనాడు ఎస్సీల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఎస్సీ ఎస్టీలకి రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టంలో ఎస్సీ ఎస్టీలనే ముద్దాయిలుగా చేర్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తివి నీవు. ఈ రోజున ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి నాతో పాటు కూడా కొంతమంది ఎస్సీలని జైల్లో పెట్టినటువంటి చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీ పాపం పండింది, నీ రోజులు పూర్తయినాయి, నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.